హలో అండ్ వెల్కమ్ టు పిచ్ టూ ప్రాజెక్ట్. ఇప్పుడే డీసీ సినిమా చూసొస్తున్నాను. డైరెక్టెడ్ బై అరుణ్ మహతేశ్వరన్, స్టారింగ్ లోకేష్ కనకరాజ్ అండ్ మమికా కబీ ఇన్ గ్రేట్ రోల్స్. సో మూవీ ఎలా ఉంది అని నన్ను అడిగితే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అంటే సినిమాలో కొన్ని మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి సినిమాలో. అవి ఏంటో ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో సినిమా స్టోరీ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దేవదాస్ టీమ్, దేవదాస్ ప్లేడ్ బై లోకేష్ కనకరాజ్ అండ్ పోలీసులకి వీళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏంటి, అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యలో తను టూ క్యారెక్టర్స్ని మీట్ అవుతాడు. వన్ ఈస్ పార్వతి అండ్ అనదర్ వన్ ఈస్ చంద్ర. సో వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అన్నది మనం థియేటర్లో చూస్తాం. సో సినిమా అంతా చాలా రా అండ్ రస్టిక్గా ఉంటుంది. మనకి ఆ ఫ్రేమ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా రా అండ్ రస్టిక్గా తీశారు. అండ్ ఆ కలర్ గ్రేడింగ్ వల్ల కూడా మనం ఆ రా అండ్ రస్టిక్ని ఫీల్ అవుతాం. ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీస్ అనిరుద్ రవిచంద్రన్. అసలు చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. అంటే ఎక్కడ ఎలా ఇవ్వాలి అని. ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్‌లో ఆ సీన్స్‌కి అండ్ మ్యూజిక్‌కి మంచి బ్లెండ్ ఉంటది. అండ్ సో అనిరుద్ రవిచంద్రన్‌కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుంటే 'వమిక ఈస్ ద షో స్టీలర్.' ఆవిడైతే యాక్టింగ్ చాలా బాగా చేశారనిపించింది. సినిమాలో ఆవిడ రోల్‌కి, ఆవిడ యాక్టింగ్‌కి చాలా మంచి బ్లెండ్ కనిపిస్తది. లోకేష్ కనకరాజ్ యాస్ దేవదాస్ ఈస్ గుడ్. ఆ సినిమాలో లోకేష్ కనకరాజ్ క్యారెక్టర్ పెద్ద డైలాగ్స్ చెప్పరు. చాలా కామ్‌గా ఉంటారు. ఎమోషనల్ సీన్స్ పెద్దగా ఉండవు. యాక్షన్ సీన్స్‌లో అయితే బాగా చేశారు. సినిమాలో ఫ్లాస్ నాకేమనిపించినాయంటే, మనం అంత క్యారెక్టర్స్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వము. ఓకేగా అనిపిస్తది అంతే. అండ్ సినిమాలో కొన్ని సీన్స్‌ని ట్రిమ్ చేయొచ్చు. లైక్ సెకండ్ హాఫ్‌లో గాని, ఫస్ట్ హాఫ్‌లో గాని కొంచెం లాగ్ అనిపిస్తాయి. స్టోరీ పేసింగ్ కూడా చాలా స్లోగా ఉంటది. కొన్ని సీన్స్‌లో అనిపిస్తది ఎందుకింత లాగుతున్నారు? ఎందుకింత లాగ్ చేస్తున్నారు అని. సో, ఈ 2 తప్పితే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. ఎందుకంటే అంటే కొత్త స్టోరీ అనలేం కానీ ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ. బట్ తీసే విధానం చాలా బా అనిపించింది. ఎందుకంటే అంటే ఆ రానెస్ గాని, ఏదో పెట్టాలని పెట్టకుండా కొంచెం ఆ రానెస్ కొంచెం నేచురల్‌గా అనిపించింది. సో, మీకెలా అనిపించిందో ప్లీజ్ లెట్ us know in the comments.